డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కేక్ కటింగ్కి పిలిచిన మీ కాలనీ పెద్దలు రాఘవులు, నాగేశ్వరరావు, మురళి, బ్రహ్మయ్య, యేసు ఇంకా తదితరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ మహానుభావుడు పేదోళ్ళ గురించి ఆలోచించిన మొదటి నాయకుడు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పేదోళ్ళకి గుండెలో డబ్బు లేక ఆగిపోకూడదని పేదలందరికీ పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించిన మహానుభావుడు. పేదల పిల్లలు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు చదువుకోవడానికి డబ్బు లేకుండా ఆగిపోకూడదని అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మరి పేదల కోసం, పేదల పిల్లల్ని ప్రయోజకులుగా చేసిన మహనీయుడు. అనేక రకాలుగా ఇళ్ళు, ఆనాడు ఎన్ని ఇళ్ళు అడిగితే అన్ని ఇళ్ళు కట్టుకుంటా అన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు ఇల్లు శాంక్షన్ చేపట్టడం జరిగింది. ఈనాడు చంద్రబాబు నాయుడు నాకు అప్పులు చేయలే. అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు ఆయన తీరుస్తూ, ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తూ, వృధా ఖర్చులు లేకుండా ముఖ్యమంత్రిగా పరిపాలించి డబ్బుని ప్రజలకి సద్వినియోగం చేసేటట్టు చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. మన మధ్య లేకపోవటం మన దురదృష్టం. కానీ ఆయన వారసుడు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఆయన తండ్రి బాటలోనే నడుస్తూ ఇంకొంచెం ఎక్కువగా సేవ చేయాలని వాలంటీర్లు పెట్టి మన ఇంటి చుట్టూ వాలంటీర్లు తిప్పుతూ ఏ పథకం వచ్చినా ₹1 లంచం లేకుండా మీరు ఫలానా పథకానికి మీరు అర్హులు అని వాళ్లే చెప్పి ఫారాలు పూర్తి చేసి మీకు డబ్బులు కొట్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వాలు పథకాల పేరుతోటి పొలగిస్తున్నామనో, పారిస్తున్నామనో, కత్తిరిస్తున్నామనో, మంగళ షాపులో కత్తిరిస్తున్నామని, వడ్డోళ్ళకి పలుగు పారేస్తున్నామని, ఇంకొకరికి తట్టిస్తున్నామని, గడ్డ పారేస్తున్నామని, ఆఖరికి వాటిట్లో కూడా కమిషన్లు తీసుకునే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇట్లా వేరొకరి ద్వారా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడితే మధ్యలో వాళ్ళందరూ చేతులు తడిసి పేదవాళ్ళకి డబ్బులు రావట్లేదని, ఏది ఈదలుచుకుంటే అది నేరుగా ఇవ్వాలని మీ అకౌంట్లకే నేరుగా డబ్బులు కొట్టాడు. కాబట్టే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మనకు పెన్నడూ లేనంతగా పేదరికం తగ్గింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాగతలకి 16% ఈ రాష్ట్రంలో పేదరికం ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 6%కి వచ్చింది. అంటే 10% జగనన్న పథకాలను అందుకొని పేదరికం నుంచి బయటపడితే ఇంకొక 6% ఎందుకు బయటపడలేకపోయారంటే కుటుంబాల్లో వికలాంగులు ఉండటమో, ఆరోగ్యం బాగలేక పనిచేయడానికి పనిచేయడానికి పనికిరాని కుటుంబాలు ఉండటమో, మగ